నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్. బక్రీద్ పర్వదినాన ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చిన ఈదుగా స్థలాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారని, ముస్లిం మత పెద్దలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే తమపైన దాడి చేస్తున్నారని వక్ఫ్ జామిక్ సంఘటన నాయకులు విలేకరుల సమావేశంలో తెలిపారు. కర్నూలు నగరంలోని నంద్యాల రోడ్డు మారుతి మెగాసిటీ సమీపంలో జొహరాపురం గ్రామం 154 సర్వే నెంబర్లో 4 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డు అధికారులు ఈద్గాకు ఇవ్వడం జరిగిందని అన్నారు. కొంతమంది రాజకీయ పెద్దలు 4 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని, భూ కబ్జాదారుల నుండి స్థలాన్ని కాపాడేందుకు ముస్లిం మత పెద్దలు వెళ్లినా వారిపైన కబ్జాదారులు దాడి ప్రయత్నం చేశారని తెలిపారు. దాడి చేసిన వారిపైన స్థానిక 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఉన్నతాధికారులు ఈద్గా స్థలాన్ని కబ్జా కోరాల నుండి కాపాడాలని కోరారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। हम लोग वक्फ ज़मीन बचाओ संगठन से बात कर रहे हैं। हम लोग ईदगाह के लिए 4 एकड़ ज़मीन वक्फ बोर्ड से मांग की हुई थी और हमको वक्फ बोर्ड वालों ने हमें 4 एकड़ ज़मीन दी हुई है और ये ज़मीन आकर नंद्याल रोड मारुति मेगा सिटी के पीछे है और इस ज़मीन का सर्वे नंबर है 144 जोलापुरम विलेज 154 जोलापुरम विलेज और इसमें हम लोग ईदगाह के लिए काम करने के लिए निर्माणम के लिए जा रहे हैं तो वहाँ पर कुछ लोग आकर हमें रोके और इस जमीन को जो कब्जा किए हैं वो लोग आकर हमें रोके और हमें वहाँ से निकाल दिए। तो हम लोग अपने आप को बचाने के लिए प्रोटेक्शन मांग रहे हैं और हमें जान का खतरा है, हमें प्रोटेक्शन की बहुत जरूरत है। मेरा नाम शेख खलंदर बाशा। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। వక్ఫ్ జమీన్ బచావ్ సంఘటన వారి నుండి మాట్లాడుతున్నాము. మేము సర్వే నెంబర్ 154లో జోరాపురం గ్రామం నందు మాకు పవిత్ర రంజాన్ మరియు పవిత్ర బక్రీద్ పండుగలకు మాకు ఈద్గా లేనందున కర్నూలు నగరంలో కర్నూలు దినదిన అభివృద్ధి చెందుతుంది. మా ముస్లిం సోదరులకు ఎక్కడ కూడా నమాజ్ చదువుకోవడానికి వీలు లేదు. అందుకు మేము వక్ఫ్ బోర్డు వారికి మేము అర్జీ పెట్టుకోగా వక్ఫ్ బోర్డు వాళ్ళు మాకు మా వక్ఫ్ జమీన్ బచావ్ సంఘటన వారికి 4 ఎకరాల భూమిని కేటాయించినారు. ఈ భూమి నందు మేము నిర్మాణం చేపట్టడానికి మేము వెళ్ళంగా అక్కడ కొందరు వ్యక్తులు మా మీద భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారి నుండి మాకు ప్రాణహాని ఉంది. వక్ఫ్ భూములు కర్నూలులో చాలా భూములు ఉన్నాయి. అందులో నుండి మేము ఏది కూడా మేము అన్యాక్రాంతం చేయలేదు. మా ముస్లిం సోదరులు ఎక్కడ కూడా అన్యాక్రాంతం చేయలేదు. కానీ చాలా వ్యక్తులు అన్యాక్రాంతం చేసి ఉన్నారు. మేము మా పవిత్ర రంజాన్ మా పవిత్ర బక్రీద్ పండుగలకు మేము ఈద్గాలో నమాజ్ చేసుకోవడానికి మేము అర్జించినాము. మాకు వక్ఫ్ బోర్డు వాళ్ళు కేటాయించినారు. దయ ఉంచి మేము మీడియా ద్వారా మేము జిల్లా పోలీస్ అధికారి వారికి మరియు జిల్లా కలెక్టర్ వారికి తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు షేక్ మహమ్మద్ యూనుస్ అలీ, కర్నూలు. కర్నూలు జిల్లా పత్తికొండ నివాసి అయిన ఏఆర్ఎస్ఐ సతీష్ కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలీసు లాంఛనాలతో గౌరవ వందనం స్వీకరించి 3 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఇక పరకామణి కేసు ఫిర్యాదు ఉండగా గుంతకల్లు నుండి తిరుపతి సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రాయలసీమ ఎక్స్ప్రెస్ A1 కోచ్ బెర్త్ నెంబర్ 29లో ప్రయాణిస్తున్న పోలీస్ ఆఫీసర్ సతీష్ అనుమానాస్పద మృతి చెందారు. తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన మృతదేహం లభ్యమైంది. పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాంబాబు మరియు మాజీ రాష్ట్ర శాలివాహన చైర్మన్ టీడీపీ పార్టీ నిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ సతీష్ కుమార్ది హత్యనా ఆత్మహత్యనా అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 12 బృందాలుగా ఏర్పడి విచారిస్తున్నారని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తప్పించుకోవడానికి సతీష్ కుమార్ హత్య జరిగి ఉంటుందని తెలుస్తోంది. సిఐ ర్యాంక్ అధికారిపై ఇలా జరగడం దారుణమని ఎమ్మెల్యే కె శ్యాంబాబు, తుగ్గలి నాగేంద్ర అన్నారు. ఎత్తుకొని దాదాపుగా 12-13 సంవత్సరాల నుంచి వాడిని ఎత్తుకొని తిరిగాం. వాడు ఎప్పుడు కూడా మాకు ప్రతి విషయంలో అన్ని విషయాలు చెప్పేవాడు. ఈ విషయంలో ఎప్పుడు కూడా ఇటువంటి మామ ఈ రకంగా ఉందని చెప్పేసి ఏ రోజు కూడా మాతో షేర్ చేసుకోవాలా. అది మేము బాధపడుతున్నటువంటి సందర్భం. లేకపోతే ప్రతి విషయాన్ని మాతో చెప్పేటటువంటి వ్యక్తి ఈ విషయం మాత్రం మాతో షేర్ చేసుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మా చేతులతో వాడిని పెంచి ఒక ప్రయోజకుడైనాడు.
ఆ ప్రయోజకులైన తరుణంలో ఒక సిఐ ర్యాంకర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా ఇంత దారుణానికి పాల్పడతారని ఊహించలే. ఏదేమైనా కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుంది, మాకు న్యాయం చేస్తారని నమ్మకం మాకుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇలాంటి ఘటన జరగడం, దాంతోపాటు అదే కాకుండా ఆయన ఒక ఎంక్వైరీలో గత 5 ఏళ్ళుగా ఏదైతే వెంకటేశ్వర స్వామి గారి కార్యక్రమ దాంట్లో అవకతవకలు జరిగినాయో దానిపైన ఎంక్వైరీగా ఉండే మనిషిని, ఒక సిఐ ర్యాంకర్ని మరి ఫస్ట్ క్లాస్ క్యాబిన్లో ప్రయాణం చేస్తుంటే మరి అట్లాంటి వ్యక్తిని దొరికించుకొని ఇంత ఘటన జరగడం చాలా బాధాకరం. దీనిపైన కంపల్సరీ గవర్నమెంట్ తరఫు నుంచి ఎంక్వైరీలు, కమిషన్లు పెట్టియాలా. అదే కాకుండా మీరందరూ ఇది మోడస్ ఆపరెండి ఒకటి చూస్తుంటే ఆ కాలంలో పరిటాల రవి గారిని ఎలా అయితే హతమార్చిన తర్వాత ఆ కేసులో ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కొక్కరు మాయమైపుకుంటూ వచ్చారు. మరి ఇది కూడా సేమ్ అలాంటి ఘటన మాదిరి అనిపిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మసాయిపేట యాదగిరి అన్నారు. మసాయిపేటలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. దళితులకు రక్షణ లేదని మరోసారి రుజువైందని, సర్వోన్నత న్యాయమూర్తి అయిన గవాయిపైనే ఇలాంటి దాడి జరగడం హేయమైన చర్య అని వారన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో సైతం దళితులకు రక్షణ లేకుండా పోయిందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నటువంటి బిఆర్ గవాయ్ పైన అకారణంగా దాడి చేసినటువంటి వారిని తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేసి మరి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే మరి ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ కూడా దళితులకు రక్షణ లేదనే విషయాన్ని మరోసారి స్పష్టంగా అర్థమైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామాల్లో అంటరాంతరం ఎట్లా పోషించబడుతుందో మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళను రాజకీయంగా కానీ అధికారికంగా కానీ ఏ స్థాయిలో ఉన్నా కానీ అంటరాంతరం వెంటాడుతున్న విషయంలో మరోసారి స్పష్టంగా బహిర్గతమైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడిని తక్షణమే మరి సంబంధిత కోర్టులు సుమోటో కేసుగా తీసుకొని తగు విచారణ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ దేశంలో ఒక గ్రామ స్థాయిలో ఉన్న దళితులకే రక్షణ లేదని మేము ఇవ్వడానికి అనుకున్నాం. కానీ ఈ దేశానికి సర్వోన్నత న్యాయస్థానం అంటే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎర్రకోట రాజు రెడ్డి మాజీ ఎమ్మెల్యే మరియు పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు చెన్నకేశవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని 11వ వార్డులో పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నజీర్ అహ్మద్ పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం ఉచిత వైద్య సేవలు, ఉచిత వైద్య విద్య అందించాలనే మహోన్నత దృష్టితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల హక్కుల రక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ కళాశాల ప్రభుత్వమే నిర్మించి ప్రభుత్వమే నడపాలి అనే నినాదంతో ఈ పోరాటాన్ని మరింత బలపరుస్తాము అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మైనార్టీ అధ్యక్షులు మల్లా రసూల్, 11వ వార్డు అధ్యక్షులు జగన్, రఫీ, బూత్ లెవెల్ ఏజెంట్ ఫరూక్, వార్డు నాయకులు ఇక వడ్డే గుండారాజ్, బాషా, వలి, వడ్డే రవి, షరీఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ రాజురెడ్డి గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశరెడ్డి గారు మరియు స్టేట్ సెక్రటరీ ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మా వార్డులో మేము జరుపుకుంటున్నాము. నుంచి ఎంతో మందిని ఇంటింటికి పంపించి వాలంటీర్ రూపంలో, సచివాలయాల రూపంలో ఇంటింటికి పంపించి కప్పుగా 60 సీట్లను కూడా 60 పీజీ సీట్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మెడికల్ విద్య, వైద్యం, ఉచిత విద్య అందాలి, ఉచిత వైద్యం అందాలని ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క 17 కాలేజీలను తీసుకురావడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజా సంక్షేమం, బడుగు బలహీన వర్గాలకు ఏవైతే అవసరమో అవన్నీ అందే విధంగా ఈరోజు ఆయన ముందడుగులు వేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం రావడం, ఆయనకు ఆశలపై నీళ్లు చల్లడం, ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేసి కార్పొరేట్ కాలేజీలను, కార్పొరేట్ హాస్పిటళ్లను తయారు చేసే విధంగా ముందుకు పోతున్నారు. దీనికి వ్యతిరేకంగా మేము గవర్నమెంటే నడపాలనే ఉద్దేశంతో కోటి సంతకాల రూపంలో ప్రతి వార్డుల్లో మేము ఈరోజు తిరుగుతున్నాము.
కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కార్యకర్తలు నాయకులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ సిపిఐ బస్సు యాత్రలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలంలోని జోడేఘాట్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు కొమరం భీం విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జోడేఘాట్లోని మ్యూజియంను సందర్శించి కొమరం భీం యుద్ధంలో వాడిన ఆయుధాలు, ఆదివాసీలు నిత్యం ఉపయోగించే పనిముట్లు, వంట పాత్రలు, ఆచారాలు, జీవనశైలి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని కెరిమెరి మండలంలోని జోడేఘాట్ నుండి బస్సు యాత్రను ప్రారంభించామని అన్నారు. దేశంలోని నలుమూలల నుండి సిపిఐ నాయకులు వస్తున్న నేపథ్యంలో 5,000 మందితో నిర్వహించే సభను విజయవంతం చేయాలని అన్నారు. దేశంలో సిపిఐ అనుబంధ పార్టీలు అన్నీ ఏకం కావాలని, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే సిపిఐ పోరాటంతోనే జరుగుతుందని వారన్నారు. జోడేఘాట్ నుంచి ఈ బస్సు యాత్ర 22 వరకు కొనసాగుతుంది. భద్రాచలంలో యాత్ర ముగుస్తుంది. ఈ యాత్ర ప్రధాన ఉద్దేశాలన్నీ కూడా సాంబశివరావు చెప్పారు. ప్రధానంగా ఈ దేశంలో ప్రకృతి అన్ని రకాల కూడా మనకి సహజ వనరులు అందిస్తున్నాయి. భూమి, గాలి, నీరు, ఆహారం అన్నీ ఉన్నాయి. కానీ సంపద కొద్ది మంది చేతిలో ఉన్నందువల్ల శ్రమకు తగ్గ ఫలితం రావాలని, సంపద అందరికీ చెందాలనేది కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి పోరాడుతుంది. ఆ స్ఫూర్తితోటే మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద పార్టీ స్థాపించబడి 100 ఏళ్లు నిండిన సందర్భంగా మరి భూమి భుక్తి సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. జల్ జంగల్ జమీన్ కొరకు ఆనాడు కొమరం భీం ఎట్లయితే మరి ఆయన యువకుడుగా ఆనాడు ఎలాంటి త్యాగాలు చేశాడో, ప్రాణాలు తెగించి ఉద్యమించాడో, ఆనాటి కళలు, ఆనాటి త్యాగాలు, ఆనాటి పరిస్థితులు మరి అది చూస్తూ ఉంటే, ఈ మ్యూజియంలో చూస్తూ ఉంటే మరి అనేకమైనటువంటి ఆ త్యాగాల యొక్క పునాదులు మనకు మెదడులో కలిగేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామంలోని శ్రీరామ అవధూత శ్రీ రాజరాజేశ్వరి మాతల మందిరంలో 34వ వార్షిక మహా సప్తాహ కార్యక్రమాలను మందిర నిర్వాహకులు గుండోజీ గోపయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక బహుళ ఏకాదశి సందర్భంగా పత్యం, గిరిదేవి హోమం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి ప్రారంభం నుండి ప్రతిరోజు దేవతామూర్తులైన శ్రీ లక్ష్మీ గణపతి హోమం, రుద్ర హోమం, మహాలక్ష్మి అమ్మవారి హోమం, ఇక మూలమంత్ర హోమం, ఆదిత్యాది నవగ్రహ హోమాలు, హనుమాన్ చాలీసా పారాయణం, హరే రామ సంకీర్తన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర నిర్వాహకులు గుండు గోపయ్య రాజేశ్వరానంద స్వామి మాట్లాడుతూ తాటిపూడి గ్రామంలో శ్రీరామ అవధూత శ్రీ రాజరాజేశ్వరి మాతల మందిరం నిర్మాణం చేపట్టిన నాటి నుంచి కార్తీక మాసంలో ఏకధాటిగా 34 సంవత్సరాలుగా హరే రామ సంకీర్తన మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. 34 సంవత్సరాలు ఈ హరే రామనామ సంకీర్తన జరగబట్టి దీంట్లో 9 సప్తాహాలతో సప్తాహాలు అని 7 సప్తాహాలు 59 రోజులు 49 రోజులు కార్యక్రమం కూడా జరిగింది. 49 రోజుల కార్యక్రమంలో చిన్నజీయర్ గారు వచ్చారు. ఆ కార్యక్రమానికి వారు ఆశీర్వచనం చేసిపోయారు. తర్వాత 34 సంవత్సరాల నాడు ముముక్త జన పీఠాధిపతి శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారు వచ్చి హరే రామనామ సంకీర్తనని ప్రారంభం చేసి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదే కార్యక్రమం ఈనాటికి కూడా వారి యొక్క దివ్యాశీస్సులతోటి, అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య, ఉద్యోగాల్లో 2 నుంచి 3% పెంచిన క్రీడా రిజర్వేషన్లను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాఠశాల స్థాయిలో ఆటల పట్ల ఆసక్తి పెంచుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యం, గౌరవ మర్యాదలతో పాటు భవిష్యత్తులో ఉజ్వల అవకాశాలు ఉంటాయని అన్నారు. విద్యార్థులుగా క్రీడల్లో రాణించేవారు జీవితంలో కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో 69వ అంతర్ జిల్లా స్థాయి బాలుర బాలికల కబడ్డీ టోర్నమెంట్ క్రీడా సంబరాన్ని శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. కాసేపు కబడ్డీ ఆడి అందరినీ అలరించారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర రేపటి తరాన్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని మంత్రి లోకేష్ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొని వస్తున్నారు. వైకాపా హయాంలో ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి ద్వారా 16,400 పోస్టుల నియామకాలు చేపట్టామని, ఇక పీఈటీల ఖాళీలన్నీ నింపడం జరిగిందని అన్నారు. ఒకవైపు టీచర్ పోస్టుల భర్తీ, మరోవైపు మౌలిక వసతుల పెంపు ద్వారా ప్రభుత్వ బడుల్లో చదువుకునే పేద పిల్లల్ని దేశం గర్వించేలా తీర్చిదిద్దాలనే మంత్రి లోకేష్ సంకల్పంగా పెట్టుకున్నారని అన్నారు. మీ యొక్క డిస్ట్రిక్ట్ టీమ్ లో సెలెక్ట్ అయ్యి ఈ స్టేట్ మీట్ కి వచ్చినటువంటి అందరికి
ప్రత్యేక అభినందనలు. ఈరోజు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ వినుకొండలో జరగడం మా అందరికీ చాలా ఆనందం. మీ అందరికీ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకి ప్రతి క్రీడాకారులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రత్యేకంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. అన్ని క్రీడల్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక స్కాలర్షిప్లు ఇస్తూ ప్రత్యేక కోచ్లు పెట్టి శిక్షణ ఇప్పిస్తా ఉన్నారు. ఇది ఎంతో అభినందనీయం. అనేక స్కూల్స్ లో క్రీడా మైదానాల్ని అభివృద్ధి చేయడానికి మంత్రి నారా లోకేష్ గారు ఎనలేని కృషి చేస్తాం. అభినందనలు. ఈ రోజు ప్రతి స్కూల్ మైదానం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కు అనుకూలంగా తీర్చిదిద్దాలని చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి, మంత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని సందర్భంగా నేను కోరుతున్నా. ఈ రోజు మంత్రి లోకేష్ గారు ఈ రోజు విద్యార్థుల్ని గొప్ప భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని విద్యా విధానంలో ఒక గొప్ప సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు ఈ రోజు నారా లోకేష్ గారు. 5 సంవత్సరాల్లో గతంలో ఒక్క టీచర్ ఉద్యోగం నియామకం చేయలేదు, ఒక్క పీఈటీని కూడా నియామకం చేయలేదు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో. కానీ ప్రతి సంవత్సరం రిక్రూట్ చేస్తామని మాయమాటలు చెప్పి మోసం చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 16,400 ఉద్యోగాల్ని ప్రభుత్వం రిక్రూట్ చేసింది. అందులో పీఈటీలు రాష్ట్రంలో ఎన్ని పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయో మొత్తం కూడా భర్తీ చేయడం జరిగింది. ఈ రోజు పీఈటీలో ఉన్నటువంటి స్కూల్లో పిల్లలు చాలా యాక్టివ్గా టీం వర్క్ తోటి ఒక క్రమశిక్షణ తోటి చాలా ఉత్సాహంగా ఉంటాం అనేది ఒక ప్రత్యేకంగా గమనించడం జరిగింది. అందుకే నారా లోకేష్ గారు పిల్లల్ని ఎప్పుడు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేయాలని మన మంత్రి గారు ప్రత్యేకంగా ఈ పీఈటీ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లల యొక్క భవిష్యత్తుకి మంచి పునాదులు వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అన్ని స్కూల్స్ లో ఈరోజు మంచి టాలెంటెడ్ పీఈటీస్ని ఈరోజు ప్రభుత్వం రిక్రూట్ చేసింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల్ని మోర్ టాలెంట్ గా తయారు చేయాలని ఈరోజు టీచర్ పోస్టులు అన్ని కూడా భర్తీ చేయడం అనేది ఒక గొప్ప విశేషం. ప్రభుత్వ బడిలో చదువుకునే పేద పిల్లల్ని ఒక దేశం గర్వించదగ్గే మంచి బిడ్డలుగా వాళ్ళని తయారు చేయాలని గొప్ప భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ పోస్టులు, పీఈటీ పోస్టులు అన్ని కూడా భర్తీ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడటం ఈరోజు ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ప్రభుత్వం అందించే సహకారాన్ని తీసుకొని మీరందరూ ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని చెప్పి కోరుతున్నా. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరైతే చక్కగా ఆడతారో, రాణిస్తారో వాళ్ళ జీవితంలో కూడా గొప్పగా రాణిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను కూడా ఒకప్పుడు కబడ్డీ ప్లేయర్. మా స్కూల్లో జోన్కి సెలెక్ట్ అయ్యి జోన్లో కూడా ఆడటం జరిగింది. నాకు కూడా కబడ్డీ అంటే చాలా ప్రత్యేక ఇంట్రెస్ట్. ఇక గోల్డ్ మెడల్ చూసి సాధించిన వాళ్ళు చూడటం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేక అభినందనలు. గద్దే హరీష్ గోల్డ్ మెడల్ సాధించడం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని సందర్భంగా కోరుకుంటూ, మన కంట్రీ నుండి ప్రతినిధిగా ఆడి గోల్డ్ మెడల్ సాధించడం చాలా అభినందనీయులు. మీరందరూ కూడా చక్కటి టాలెంట్ని ప్రదర్శించి క్రీడా స్ఫూర్తితో చక్కగా ఆడాలి, గెలుపు ఓటమిని సమానంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతీయ మహిళలకు సంస్కృతి, సాంప్రదాయం, సౌందర్యం ఒట్టిపడేలా పట్టు వస్త్రాలకు నిలయంగా కాంచీపురం రుక్మిణి సిల్క్ వస్త్ర షోరూమ్ని ఏర్పాటు చేయడం జరిగిందని రుక్మిణి సిల్క్ షోరూమ్ యజమాని డాక్టర్ చందన తెలిపారు. ఇక కర్నూలు పట్టణంలోని మించిన్ బజార్లో నెలకొన్న కాంచీపురం రుక్మిణి సిల్క్ మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రతి పట్టుచీర కొనుగోలుపై 500 రూపాయలు 16, 17 తేదీల వరకు తగ్గుదల ఉంటుందని నిర్వాహకులు డాక్టర్ చందన తెలిపారు. కాంచీపురం రుక్మిణి సిల్క్ షోరూంలో నూతన వెరైటీ డిజైన్లతో పట్టు చీరలు, మైసూరు సిల్క్ చీరలతో నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా మధ్యతరగతి కుటుంబం నుండి ధనవంతులు ధరించే పట్టు చీరలు తమ దగ్గర అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చందన. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చందన. మేమైతే రుక్మిణికి నేను హ్యాండ్ ఓవర్ తీసుకొని 1 year అవ్వడం వల్ల మంచిగా యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ దిస్ యానివర్సరీ అనేది కొంచెం హ్యూజ్గా పెద్ద కలెక్షన్స్తో కాస్ట్లీ శారీస్ అండ్ డిఫరెంట్ ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్, అలానే టస్సర్ శారీస్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ అని చేసుకుంటున్నాము. దాంతోపాటు మా దగ్గర కంచిపట్టు శారీస్ అనేది హై రేంజ్ ప్రీమియంగా ఈసారి ఆల్మోస్ట్ 1.5 lakhs 2.5 lakhs వరకు రీస్టాక్ చేశాము. అందుకు యానివర్సరీ సెలబ్రేషన్స్లో డిఫరెంట్ కలెక్షన్స్ యాడ్ చేయాలని. అండ్ దాంతోపాటు ఏంటంటే కర్నూలు అనేది ఇట్స్ నాట్ ఎ టౌన్ అన్నట్టు కాకుండా సిటీ కల్చర్ రావాలి అనే ఒపీనియన్తో మేము యానివర్సరీ అనేది హైలైట్ చేయాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ డాక్టర్ చంద్ర. రుక్మిణిలో శారీస్ చాలా బాగుంటాయి. నేను రెగ్యులర్ కస్టమర్, ఎప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినా కూడా రెగ్యులర్గా వస్తాను. చాలా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది.
థ్యాంక్ యూ. మీకు ఎలా నచ్చింది చెప్పండి. యా ఫస్ట్ నేను నా మ్యారేజ్కి వచ్చినాను, అంటే 4 years బ్యాక్ వచ్చినాను ఇక్కడికి. సో అన్నీ నా మ్యారేజ్ కోసం అన్నీ శారీస్ మొత్తం ఇక్కడే ఉన్నాను అనమాట. లైక్ 1 lakh to 150 లోపల మొత్తం చాలా బాగున్నాయి. సో అది నచ్చి ఇప్పుడు మా చెల్లెలు కూడా ఇక్కడికే పిలుచుకొని వచ్చినాను అనమాట 4 years తర్వాత కూడా. సో యా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా మోర్ కలెక్షన్స్ బాగా వచ్చి రేట్స్ కానీ అన్నీ. ఇప్పుడు యానివర్సరీ జరుగుతుంది మా లక్ అనమాట. ఈ 15 to 17 2 days అంట. సో చూస్తున్నాం ఇప్పుడే చూసినాం. యా ఫ్యాన్సీ కూడా బాగున్నాయి. అండ్ రుక్మిణి కూడా ఇప్పుడు కర్నూలులో చూస్తే కానీ ఎవరైనా చెప్తే కూడా ఫస్ట్ అడిగితే కానీ ఎక్కడికి వెళ్ళాలి అంటే కానీ రుక్మిణి అని చెప్తున్నారు ఫస్ట్ నెంబర్ 1గా. సో అదే ఎక్స్పెక్ట్ చేస్తూనే వచ్చి కానీ చూసి కొనుక్కున్నామని. యా బాగుందండి, బాగుంది. యా అప్పుడు ఉన్న ప్రైస్ చూసి యా ఓకే. ఇప్పుడు కూడా వచ్చి చూస్తున్నాము. అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా పట్టు అన్నీ పైన ఉన్నాయని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఫ్యాన్సీ అయితే ఇప్పుడు వరకు చూసిన వరకు అయితే అన్నీ బాగున్నాయి. నా పేరు కవిత. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.